దయచేసి నేను మన వర్ధన్నపేట ముద్దుబిడ్డే రాకేష్ ఎడబుట్టాడు. ఎక్కడా? వంగపాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచిగున్నది పొజిషన్. నేను గ్రాడ్యుయేట్లు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి మీరే. తీర్మాన మరణల గురించి ఏం మాట్లాడుతాను? బ్లాక్ మెయిలర్ అనేది అంటారా? కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడండి. అబ్బో వీడు వస్తే మమ్మల్నే బొడికాయ కొత్తాడని అంటాను. ఒక 2-3 ఎమ్మెల్యేలు నాకు మాట్లాడిండు, వాడు రేపు మా దాంట్లో కూడా ఏలు పెడతాడు, నాకు కూడా వాటా ఇవ్వాలని అంటాడు. ఇక వీని గెలిపించుకుంటే మాకు తలకాయ నొప్పి అనేది ప్రతి ఒక్కరు భయపడతాడు. అంటే ఎండ్ల దండాలు చేసే మనిషి, బ్లాక్మెయిల్ చేసే మనిషి. అంతకుముందో మంచోడు ఎక్స్పోజ్ చేయండు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన చరిత్ర అంతా బయటకు వచ్చింది. జనం అసహించుకుంటున్నారు. దయచేసి దీన్ని మన కార్యకర్తలు గ్రాడ్యుయేట్స్కు లీడ్ తీసుకొని పనిచేస్తే 80% ఓట్లు పడతాయి, 80% పడతాయి. ఒక్కటే నిమిలం కోరేది, వాళ్ళని పలకరియండి. హైదరాబాద్లో ఉన్నా ఇంకెక్కడున్నా ఫోన్లు చేసి రాండి అని మీరు పలకరించి తీసుకొచ్చి ఓటేయించే బాధ్యత తీసుకోండి. ఎవరైనా ఏంటంటే వారి మీద వ్యతిరేకత ఉంటుంది. మనం స్పందన లేకపోతే ఇష్టం ఉన్నట్టు ఎత్తాడు. దాన్ని మనం విట్లేజ్ చేసుకుని ఏర్పాటు చేయాలి. దయచేసి నేను ఇదొక మంచి, రేపు ఏమైందంటే మనకు రేపు ఈడ ఎమ్మెల్యేస్ లేరు. మనకేమవుతుంది? ఈయన ఉంటే వర్ధన్నపేటలో సగం ఎమ్మెల్యే ఉన్నట్టేనా? ఉన్నట్టు లేదా? ఇక మనకి ఎమ్మెల్యే లేని కంటే ఈయన ఇంకా గట్టిగా ఉంటాడు, ఆడిస్తాడు, ఆడి ఆడవాళ్ళను. మన కార్యకర్తలకు రక్షణ ఉంటాడు. చిన్నది ఏదన్నా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్లీ వాళ్తాడా లేడా? దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మనకు బాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎమ్మెల్యే లేడు అనేది ఇక తీసేద్దాం. గెలుస్తాడు, 100% గెలుస్తాడు. కార్యకర్తలు జిద్దుగా ఈ 3 రోజులే మనకున్నది. ఆషామాషిగా తీసుకొని స్టేజ్ మీద ఉన్న నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వినయ్ భాస్కర్ ఈ ప్రాంతం చూసుకుంటాడు, ఈ ప్రాంతం నేను చూసుకుంటా. దయచేసి మనకు రసమయ్య బాలకిషన్ కూడా వచ్చిండు, ఆయన కూడా ఉత్సాహపరుస్తాడు అందరినీ. ఆయన టీం కూడా వచ్చింది. అందరం కలిసి పనిచేద్దాం. చేద్దామా లేదా? ఓ స్టేజ్ మీద నాయకులు